need to see that Jesus was tempted like us. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన వలె శోధించబడ్డాడు అని మనం అర్థం చేసుకోవాలి. Hebrews 4 and verse 15 is clear. హెబ్రీ 4:15 మనం చూసినట్లయితే ఎంత స్పష్టంగా ఉంది. He was tempted like us in all things, and that is why సమస్త విషయముల్లో ఆయన మన వలె శోధించబడ్డాడు. he can sympathize with our struggles and our weakness. అందుకే మన ప్రయాసముల్లోనూ బలహీనతల్లోనూ ఆయన మన ఎడల సానుభూతి చూపించగలడు. He knows how weak we are. మనం ఎంత బలహీనమో ఆయనకు తెలుసు. When we are tempted, మనం శోధించబడ్డప్పుడు it doesn't mean that he condones our sin. మన పాపాన్ని ఆయన ప్రోత్సహిస్తాడని కాదు. Oh no, there's not a single verse anywhere in the Bible లేదు, బైబిల్లో ఏ ఒక్క వచనము కూడా లేదు పాపాన్ని ప్రోత్సహించేటట్లుగా. that says God condones our sin. He sympathizes with us. దేవుడు మన పాపాన్ని ప్రోత్సహిస్తున్నాడు అని ఎక్కడా లేదు. కాకపోతే మన ఎడల సానుభూతి చూపిస్తాడు. He recognizes our weakness, మన బలహీనతను ఆయన చూస్తాడు. but he doesn't condone our sin. Oh no. మన పాపాన్ని ఆయన ప్రోత్సహించడు. లేదు, He's been tempted like us, ఆయన మన వలె శోధించబడ్డాడు. but he was without sin. కానీ ఆయన ఏ పాపము లేకుండా జీవించాడు. And therefore, it says in the next verse, we can also draw near and get the same grace that he received from his Father. తర్వాత వచనం ఏం చెప్పబడిందంటే, యేసుక్రీస్తు ప్రభు కూడా ఏ విధంగా తన తండ్రి వద్ద నుండి కృపను పొందుకున్నాడో మనం కూడా కృప కోసం వేడుకోవాలి. To overcome sin. పాపాన్ని జయించే విషయంలో. What does the word say in Romans 6:14? రోమా 6:14లో దేవుని యొక్క వాక్యం ఏం చెప్తుంది? Sin shall not have dominion over you because you are under grace. పాపము మీ మీద ప్రభుత్వం చేయదు, ఎందుకంటే మీరు కృప కింద ఉన్నారు. If grace is over me and I'm under grace, కృప నా మీద ఉన్నట్లయితే నేను కృప కింద ఉన్నాను. if the grace of God is upon me, I cannot sin. దేవుని యొక్క కృప నా మీద ఉన్నట్లయితే నేను పాపము చేయలేను. That grace keeps me from sinning. పాపము చేయకుండా కృప నన్ను కాపాడుతుంది. Without grace, it's impossible. కానీ కృప లేనట్లయితే అది అసాధ్యం. It's like when the electricity is flowing through the bulb, it burns. విద్యుత్ శక్తి బల్బులోనికి ప్రవహిస్తున్నప్పుడు ఆ బల్బు వెలుగుతుంది. But if the electricity stops, it stops burning immediately. కానీ ఎప్పుడైతే విద్యుత్ శక్తి పోతుందో ఆ బల్బు కూడా వెలగదు. If grace departs from my life, I fall into sin immediately. దేవుని యొక్క కృప నా మీద నుండి వీడిపోయినట్లయితే నేను వెంటనే పాపం చేస్తాను. But as long as grace is there, it's like the electricity flowing and the bulb burns. కానీ కృప ఉన్నంత కాలం ఏ విధంగా అయితే విద్యుత్ శక్తి బల్బులోకి ప్రవహిస్తుందో ఆ బల్బు వెలుగుతూనే ఉంది. It's not some great credit to the bulb, it's because of the flow of electricity. అదేదో బల్బు గొప్పతనం కాదు, కానీ విద్యుత్ శక్తి ప్రవహిస్తున్న కారణాన్ని బట్టి అది వెలుగుతుంది. Which is continuous. And if the flow of grace comes upon me, and it does come upon everyone who humbles himself. కృప నిరంతరం నా మీద ప్రవహిస్తూ ఉన్నట్లయితే ఎవరైతే తమను తాము తగ్గించుకుంటారో వారి మీద కృప ఉంటుంది. Sin cannot rule over me. It is impossible. పాపము నా మీద ప్రభుత్వం చేయదు, అది అసాధ్యం. I mean, if I can keep a book held up like this against the law of gravity, నేను ఒక పుస్తకమును తీసుకొని గురుత్వాకర్షణ శక్తికి వ్యతిరేకంగా నేను దీన్ని పట్టుకున్నట్లయితే so that it doesn't fall, అది క్రింద పడకుండా, do you think Jesus cannot keep holding me up యేసుక్రీస్తు ప్రభువు కూడా నన్ను ఆ విధంగా పట్టుకొని ఉండలేడని మీరు అనుకుంటున్నారా? so that I don't fall into sin? ఆ విధంగా నేను పాపంలో పడిపోకుండా ఉండేటట్లు. Of course he can, if I trust him. నేను ఆయన నమ్మినట్లయితే ఆయన తప్పకుండా చేస్తాడు. Everything is dependent on faith. సమస్తము కూడా విశ్వాసం మీదే ఆధారపడి ఉంటుంది. If you don't believe that Jesus can do that for you, of course he won't be able to do it for you. యేసుక్రీస్తు ప్రభు నీ కోసం అది చేయలేడని నీవు నమ్మినట్లయితే ఆయన చేయలేడు. Blind man once came to Jesus and said, Lord, I want my eyes to be open. And Jesus asked him, do you believe I can do this for you? ఒక గుడ్డివాడు యేసుక్రీస్తు ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా నేను స్వస్థత పొందగోరుచున్నానప్పుడు, నేను నీకు స్వస్థత ఇస్తారని నువ్వు నమ్ముతున్నావా అని ప్రభు అడుగుతాడు. Supposing he said, well, I'm not so sure. నాకు అంత నమ్మకం లేదు అని ఆయన చెప్పినట్లయితే he wouldn't have been healed. ఒకవేళ అతనికి స్వస్థత వచ్చి ఉండేది కాదు. Or supposing he had said, well, I think you can open one eye. ఉదాహరణకి ఆయన ఈ విధంగా చెప్పినట్లయితే, నీవు ఒక కన్ను మాత్రం తెరవగలవు అని నమ్ముతున్నాను. He would have got only one eye open because Jesus said, according to your faith, be it unto you. అతనికి ఒక్క కన్ను మాత్రమే కనపడేది, ఎందుకంటే నీ విశ్వాసం చొప్పున నీకు కలుగును గాక అని ప్రభు చెప్పాడు. Not according to my faith, according to your faith. నా విశ్వాసం చొప్పున కాదు, నీ విశ్వాసం చొప్పున. If you come to Jesus and say, Lord, can you forgive my sins?
నీవు ప్రభు దగ్గరికి వచ్చి ప్రభువా నా పాపాలని క్షమిస్తారా అని అడిగినట్లయితే he says, do you believe I can do this for you? నీకోసం నేను ఇది చేయగలనని నువ్వు నమ్ముతున్నావా? You say, yes Lord, I believe you can forgive my sins. అవును ప్రభువా నా పాపాలను నీవు క్షమించగలవని నేను నమ్ముతున్నాను. According to your faith be it unto you. You are forgiven immediately. నీ విశ్వాసం చొప్పున నీకు కలుగును గాక, నీ పాపాలు క్షమించబడ్డాయి. And then you go to him and say, Lord, can you give me victory over sin? ఆ తర్వాత ప్రభు దగ్గరికి వెళ్ళి ప్రభువా నా పాపముల మీద నీవు జయం ఇవ్వగలవా? And the Lord says, do you believe I can do this for you? నేను నీ కోసం ఇది చేయగలనని నీవు నమ్ముతున్నావా అని ప్రభు అడిగినప్పుడు You say, well, I'm not so sure. నాకు అంత నమ్మకం లేదు. I'm sure you can forgive me, but I'm not so sure whether you can give me victory over sin. నా పాపాలు నువ్వు క్షమిస్తావని నేను నమ్ముతున్నాను, కానీ నా పాపం మీద నువ్వు జయం ఇవ్వగలవని నాకు అంత నిశ్చయిత లేదు. The Lord says, according to your faith be it unto you. You'll never get victory over sin. నీవు అలా అన్నట్లయితే ప్రభు ఏమంటాడంటే నీ విశ్వాసం చొప్పున నీ కలుగును గాక, నీ పాపముల మీద నీకు జయం అన్నటికి రాదు. Because it's according to your faith. ఎందుకంటే అది నీ విశ్వాసం చొప్పున మాత్రమే జరుగుతుంది. Do you believe I can do this for you? Not do you believe that you can do it yourself. నీ కోసం ఇది నేను చేయగలను నమ్ముతున్నావా? నీ కోసం నువ్వు చేసుకుంటావని నేను అడగట్లేదు. That of course the answer is always no. ఒకవేళ అలా అడిగినట్లయితే నేను చేసుకోలేననే చెప్తాం. Do you believe I, the Lord says, can do this for you? ప్రభు ఏమంటున్నాడంటే నేను చేయగలను నీవు నమ్ముతున్నావా? Do you believe I can keep you from falling, like it says in the book of Jude, verse 24? నీవు పడిపోకుండా నేను కాపాడగలను నీవు నమ్ముతున్నావా? యూదా రాసిన పత్రిక 1వ అధ్యాయం 24వ వచనంలో ఉన్నట్లుగా. You say, no Lord, I don't believe you can keep me from falling. లేదు ప్రభా, నేను పడిపోకుండా మీరు కాపాడగలరని నేను నమ్మలేకపోతున్నాను. According to your faith be it unto you, you'll keep on falling every day of your life. నీ విశ్వాసం చొప్పున నీ కలుగును గాక, నీ జీవితంలో ప్రతిరోజు నువ్వు పడిపోతూనే ఉంటావు. Even 50 years from now. ఇప్పటి నుండి 50 సంవత్సరాలైనా సరే. The reason why most Christians have not experienced the promise of God దేవుని యొక్క వాగ్దానాన్ని అనేక మంది క్రైస్తవులు ఎందుకు అనుభవించలేకపోతున్నారంటే is because they do not believe. ఎందుకంటే వాళ్ళు నమ్మరు. They believe for all types of other things which are not written in scripture, లేఖనాల్లో రాయబడిన అనేక విషయాలు వాళ్ళు నమ్ముతూ ఉంటారు. like getting a better house or a better car or something like that. శ్రేష్టమైన ఇల్లు పొందే విషయంలో, శ్రేష్టమైన కారు పొందే విషయంలో, అలాంటి విషయాల్లో. But the most important thing you need in your life is not a better house or a better car, it's freedom from sin. కానీ నీ జీవితంలో నీకు అత్యంత అవసరమైనది శ్రేష్టమైన ఇల్లు కాదు, శ్రేష్టమైన కారు కాదు, పాపము నుండి స్వాతంత్రం పొందటం. From anger and from lust and from telling lies and పాపము నుండి, మోహపు చూపుల నుండి, అబద్ధాల నుండి, from all the other wretched things that are defiling you, corrupting you, మిగిలిన దౌర్భాగ్యమైన విషయాలన్నిటి నుండి, నిన్ను పాడు చేసే వాటి నుండి, నిన్ను కలుషితం చేసే వాటి నుండి, making you useless in God's service, దేవుని యొక్క సేవలో నిన్ను పనికిరాని వానిగా చేసే విషయాల గురించి, and could one day take you to hell. ఆ విధంగా చేయటం ద్వారా అవి నిన్ను ఒకరోజు నరకానికి కూడా తీసుకెళ్తాయి. You know, you can go to heaven living in a small house and riding a bicycle. నీవు ఒక చిన్న ఇంట్లో ఉంటూ సైకిల్ తొక్కుతూ కూడా పరలోకానికి అయితే వెళ్ళొచ్చు. And you can go to hell with a big house and a big car. నీకు పెద్ద ఇల్లు ఉండి పెద్ద కారు ఉన్నా కానీ నువ్వు నరకానికి వెళ్ళొచ్చు. So those are not the things we should be pursuing. Those are added extras, bonuses that God throws in. అవన్నీ కూడా దేవుడు మనకిచ్చే అదనపు విషయాలు. Our main aim in life must be to pursue His righteousness. మన జీవితంలో ప్రాముఖ్యమైన గురి ఏమై ఉండాలంటే ఆయన నీతిని మనం వెతకాలి. Jesus said, seek the kingdom of God and His righteousness first. మొట్టమొదటిగా నా నీతిని, నా రాజ్యమును వెతకమని యేసుక్రీస్తు ప్రభువు చెప్పారు. That means seek to be holy. దాని అర్థం ఏంటంటే మొట్టమొదటిగా పరిశుద్ధతనే వెతకాలి. First of all, that's the meaning of that command in Matthew 6:33. Seek to be holy. మత్తయి సువార్త 6వ అధ్యాయం 33లో ఇవ్వబడిన ఆజ్ఞ యొక్క అర్థం ఏంటంటే పరిశుద్ధులుగా ఉండటానికి చూడాలి. And don't seek after material things. ఈ భూ సంబంధమైన వస్తువుల కోసమే వెతుకులాడవద్దు. These other things God will add to you as He sees fit and as He sees you need it. నీకు అవసరమైనప్పుడు దేవుడే వాటిని నీకు ఇస్తాడు. But we have a Christendom today that has stopped seeking God's kingdom and His righteousness. కానీ ఈనాటి క్రైస్తవంలో ఏం జరుగుతుందంటే దేవుని యొక్క నీతిని, రాజ్యాన్ని వెతకకుండా and is seeking after all these other things, exactly what Jesus told them not to seek for. యేసుక్రీస్తు ప్రభువారు ఏవైతే మీరు వెతకొద్దు అన్నాడో వాటి గురించే వెతుకుతూ ఉన్నారు. And there are preachers who teach them to seek that. వాటిని వెతకండి అని చెప్పే బోధకులు కూడా ఉన్నారు. False prophets. వాళ్ళు అబద్ధ ప్రవక్తలు. Plenty of them in Christendom today. ఈనాటి క్రైస్తవ్యంలో అనేక మంది అలాంటి వారు ఉన్నారు.